ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జనసేన బీజేపీ సంయుక్తంగా ఫామ్ అయిన ఈ ప్రభుత్వం విధానాలని తొలి 10 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు వెల్లడించింది. అది తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణంలో ఉండినప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న బిల్డింగ్ని కోర్టు ఆదేశాలు ఉండినప్పటికీ వాటన్నిటిని తుంగలో తొక్కి బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. మీ అందరికీ కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, జూన్ 4వ తారీఖు సాయంత్రం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి, జనసేన పార్టీకి స్వాగతం పలికారు. కంగ్రాచులేషన్స్ చెప్పారు. మీరు బాగా పరిపాలించాలని కోరుకున్నారు. కానీ ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదని, వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉండకూడదని, వాళ్ళు అసలు మాట్లాడకూడదని దుర్మార్గపు నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం యొక్క విధానాలను పరిశీలిస్తే తన యొక్క వైఖరిని ఈ ప్రభుత్వం ఇప్పటికే బట్టబయలు చేసింది. సాధారణంగా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓ కొత్త రకమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండాలని ఓట్లేసిన వాళ్ళు సామాన్యులు కోరుకుంటారు. కానీ మనందరి యొక్క దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలుపెట్టిన రోజు నుండి దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హత్య చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా మాటల దాడి చేస్తున్నారు. చిట్ట చివరకు ఈ రోజున మా రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కూల్చివేసే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులైన విలేజ్ క్లినిక్లు, ఆర్బీకే సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో నిర్మాణంలో విజయవంతంగా కావించబడి ప్రారంభోత్సవాలు అయిపోయి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న భవనాలను ధ్వంసం చేసే ఈ నియంత్రిత పాలన ఈ ప్రభుత్వ వైఖరిగా మనం చూడొచ్చు. అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో ఉందా? వ్యవస్థలన్నిటినీ అమలు పరుస్తున్నారా? అతిక్రమిస్తున్నారా? ఈ విధమైన భయంకరమైన వాతావరణాన్ని తీసుకురావడం ద్వారా మీరు సాధించాలనుకున్న అంశము కక్ష సాధింపు తప్పించి ఇంకా ఏమైనా ఉందా? ఎందుకంటున్నామంటే మీరు మా మీద అబద్ధ ప్రచారాలు చేసి మీరు అమలుపరచలేని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చారు. సంతోషం. అది స్వాగతించారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు, మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఇక మీరు బాగా పరిపాలించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పిన ప్రతి హామీని అమలుపరచాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూలై మాసం 1వ తారీఖున మీరు ఇవ్వవలసిన వాటన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాటి నుంచి దృష్టి మళ్చడానికి ఇప్పటి నుంచే ఒక పన్నాగ కార్యక్రమంగా అలజడులు రేపించి రాష్ట్రంలో అల్లర్లు చేపించాలని, మమ్మల్ని రెచ్చగొట్టాలనే కార్యక్రమాల్లోనే కనపడుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఆటవిక రాజ్యాంగం, నియంతృత్వము అనే పదాలు మానవత్వం లేని నాయకుల గురించి మనం విన్నాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఈ 10 రోజుల్లోనే, ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసిన రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజలను హింస పెట్టడం, ప్రతిపక్షాలను తొక్కివేయటం, ధ్వంసం చేయటం, హత్యలు చేయటం, రాష్ట్రంలో నుంచి పరారవమని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిపాలనలో, ఈ భయానక పరిస్థితులలో ప్రజలు ఆలోచించమని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారేమో బాగా తీయగా, చక్కగా, ప్రజాస్వామ్యబద్ధంగా వారి సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి వారు బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు ఆశపడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు సభలో కూడా వారు బ్రహ్మాండంగా మాట్లాడారు.
ఎక్కడ కూడా అల్లరి చిల్లరి గొడవలు ఉండటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా క్రమశిక్షణగా ఉండాలి అంటూనే ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 5:30కు బుల్డోజర్లు పంపించి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేపించారు. నిజంగా ఆశ్చర్యం వేసింది. అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయటమే ప్రభుత్వం యొక్క విధానమైనప్పుడు ఈ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నిటికి సంబంధించిన సమాచారం మీరు అనుకుంటే 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. దానిలో మీ యొక్క నివాసమైన కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అది అక్రమమైన కట్టడమే అని గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ రోజున హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వంచే లీజుకు తీసుకున్న స్థలంలో కార్యాలయాన్ని నిర్మించుకున్న మేము ఏం తప్పు చేశామని అడుగుతున్నాం. ఏ పార్టీ కార్యాలయాలైనా ప్రభుత్వ భూమికి సంబంధించిన భూములను ఒక అర్జీ ద్వారా మాకు కావాలని అడిగినప్పుడు ఆ ప్రభుత్వం సమ్మతిస్తే అక్కడ నిర్మాణాలు జరుగుతాయి. ప్రభుత్వం సమ్మతించింది కాబట్టే నిర్మాణం జరిగింది. ఏ పార్టీ కార్యాలయాలైనా ఆ విధంగానే అడుగుతారు, లీజుకు తీసుకుంటారు, నిర్మాణాలు చేస్తారు, తర్వాత ప్రభుత్వాలకు అప్పజెప్పే కార్యక్రమాలు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఒకవైపున చేస్తూనే ఈ రోజున స్పీకర్ గారిని నిర్ణయించారు. వాళ్ళ సొంత వ్యవహారంలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మేము బలహీన వర్గాలకు సంబంధించిన అయ్యన్న పాత్రుడు గారు, ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు స్పీకర్ స్థానంలో కూర్చోటాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకేమాత్రం అభ్యంతరం లేదు. కానీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఒక్క అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలనే మీరు వీడియోలను తీసుకుంటే, ఆయన మాట్లాడిన మాటలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, లేదా యూట్యూబ్లోకి వెళ్ళి హైయెస్ట్ బూతులు మాట్లాడిన వారు ఎవరు అని కనుక పొలిటీషియన్స్ పేర్లు కొడితే మనకు అయ్యన్న పాత్రుడు గారి పేరే వస్తుంది. అది మీ సొంత నిర్ణయము, మాకు అభ్యంతరం లేదు. కానీ రాజ్యాంగపరంగా సాంప్రదాయాలను తుంగలో తొక్కి మీరు అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్గా నిర్ణయించేటప్పుడు అత్యధిక ప్రతిపక్ష పాత్రలో ఉన్న మేము అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు సంప్రదించారా? సంప్రదించకపోతే ఎందుకు సంప్రదించలేదు? సంప్రదించాల్సిన అవసరం లేదా? అది ఒక పాయింట్. అయితే స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు గారిని కూర్చోబెట్టినప్పుడు మీ యొక్క ప్రభుత్వ విధానము, మీరు ఆ సభను ఏ విధంగా నడపాలి అనుకుంటున్నారనే అంశాన్ని సుస్పష్టం చేశారు. సాధారణ సభ్యుడిగా ఉండినప్పుడు, అసలు సభ్యుడే కానప్పుడే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆనా కొడుకు ఈనా కొడుకు, ఇంకా వారి అమ్మగారిని కూడా ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మర్చిపోతాం, ఏ విధంగా మర్చిపోగలుగుతాం? అంటే ఆ సభలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను రాకుండా చేయటమే మన ప్రభుత్వం యొక్క విధి విధానాలుగా అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం అనేది స్పష్టంగా అర్థమైపోతుందని నేను ఈ మధ్యలో చెబుతూ, ఇలాంటి వీడియోలను రాష్ట్ర ప్రజలకు మేము చూపించాలి. ఈ రాష్ట్ర ప్రజలు మీరు గమనించండి. అయ్యన్న పాత్రుడు గారు తన మిత్రుడితో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదు అనే మాటలు వాడారు. పూర్తిగా తల మీద కొట్టి పామును చంపినట్టు చంపి పడేయాలని ఈనాటి స్పీకర్ గారు వారి స్నేహితుడు అన్న మాటలు దయచేసి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి. ఈయనే మన ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ గారు. ఈ స్పీకర్ గారి యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయో, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో, ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నాడో, ఓ మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రంలోనే దేశంలోనే ప్రాముఖ్యత కలిగిన ఓ నాయకుడి గురించి ఏం మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు మనుషులు తెలంగాణలో.
కొన్ని కొట్టాల మళ్ళీ మొత్తం ఊడిపోయింది చావలేదు మంచిదే లేదు అలా మంచిదే వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడు దేశం ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ ధైర్యం నచ్చింది చాలా మంచిది ఊడిపోయాడు కానీ చావలేదు మావుని చచ్చిపోయి కొట్టడం మావుని కొట్టడం నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేస్తారు మిగతా వాళ్ళు ఈ స్వాగతం వాడాలి ఆశీర్వాదం మీకు కూర్చోండి నమస్తే సార్. పుల్లారావు నా పేరు. శ్రీనివాస్ గారు రవి గారు బ్రదర్ని, శ్రీనివాస్ గారు కొన్ని బెదరోళ్ళ. సార్ మీ స్పీచ్ తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాళ్ళకి ఒక ఇది ప్రస్తుత మన స్పీకర్ గారి యొక్క మాటల వీడియో క్లిప్ ని మీ అందరికీ కూడా షేర్ చేస్తాం, మీరు దాన్ని గమనించండి. ఈరోజు సభని నడిపే స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలి అని మాట్లాడారు. అలాంటి వ్యక్తిని మీరు స్పీకర్ని చేశారు. వారు స్పీకర్ స్థానంలో ఉండగా అంత కఠినమైన అంత దారుణమైన మనస్తత్వం కలిగిన వారు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని సభలో మాట్లాడనిస్తారా అని అడుగుతున్నాం. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడనిస్తారా అని అడుగుతున్నాం. మా గొంతు లేవనిస్తారా అని అడుగుతున్నాం. ప్రజా సమస్యలను అక్కడ మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తారా అని అడుగుతున్నాం. మీరు అసలు దాన్ని చట్టసభగా గౌరవించారా అని అడుగుతున్నాం. మీ నిర్ణయాలేమో మీ మాటలకు వ్యతిరేకంగా ఉన్నాయి, మీ మాటలేమో తీయగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అసెంబ్లీలో మాట్లాడిన మాటలు బాగున్నాయి. ఎవరిని అవహేళన చేయొద్దు, ఎవరిని అవమానపరచొద్దు, అందరు బాగుండాలి అని వారు మాట్లాడినట్టుగా మాట్లాడటం మేము విన్నాం, చూసాం, సంతోషించాం. 5:30కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశాడు. 9:30కేమో అసెంబ్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. 10 గంటలకేమో జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతానన్న వారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము ఈ రాష్ట్ర ప్రజలు ఏమని చూడాలి, ఏమని అర్థం చేసుకోవాలి? ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికుందని ఆలోచించాలా? బ్రతికే ఉందా? బ్రతికే ఉంటే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ బిల్డింగ్ జోలు వెళ్ళకూడదు కదా. ఆ బిల్డింగుల జోలు ఎందుకు వెళ్లారు? మీడియాల్లో మేము కట్టించిన కట్టడాలన్నీ అక్రమంగా మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా తప్పని చెప్పి అంటున్నాం. మీడియాకు కావాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నాం, ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతుల కాపీలన్నీ మీకు పంచుతాం. ప్రభుత్వంచే అధికారికంగా ఇచ్చిన ఆదేశానుసారంగానే మా భవన నిర్మాణాలు జరిగినాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా ఒక్క చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవన నిర్మాణాలు అక్రమంగా కానీ ఇల్లీగల్ గా కానీ నిర్మాణాలు జరగలేదని చెప్తున్నాం. ఈ అబద్ధ ప్రచారాన్ని ఆపివేయమని కోరుతున్నాం. పదే పదే ఓ నాయకుడి మీద మాటల దాడి చేశారు, అబద్ధాలు ప్రచారం చేశారు, ప్రజలను వైభ్రాంతులు చేశారు, ప్రజలకు ఆశ పెట్టారు. ఇప్పుడేమో వక్ర మార్గంలో ప్రజలను గందరగోళం పరిచే విధంగా ఇంకా వైసీపీ పార్టీని, నాయకులను, కార్యకర్తలను, స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీకి వెళ్తే అవహేళన చేపిస్తారా? అల్లరి చేపిస్తారా? అపహాస్యంగా మాట్లాడిస్తారా? కారును చుట్టుముట్టి వ్యంగ్యంగా మాట్లాడిస్తారా? ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని చెప్పి అడుగుతున్నాం. ఇందుకైనా మీకు 161 మంది సీట్లను ఎమ్మెల్యేలుగా గెలిపించి మీకు అసెంబ్లీకి పంపించింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడానికేనా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడానికేనా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుకెళ్లి అవహేళనగా మాట్లాడటం కోసమేనా మీకు అధికారం ఇచ్చింది ఈ ప్రజలు? ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీ మొత్తాన్ని
ప్రజలను మభ్యపెట్టే విధానికి కాకుండా కనీసం మీరిచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చమని, జూలై 1వ తారీఖున మీరు చెల్లించాల్సిన చెల్లింపులన్నిటినీ పూర్తిగా సక్రమ మార్గంలో ప్రజలకు అందజేయమని సవినయంగా మనవి చేస్తున్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పూర్తిగా మీ విజయాన్ని, మీ గెలుపుని మేము సంతోషపడుతున్నాం. మీరు గెలిచారు, మేము ఓటమి చెందాం, దాంట్లో ఏమాత్రం డోకా లేదు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన, అంత మ్యాండేట్ ఇచ్చిన ప్రజలకు నిజాయితీ కలిగిన పరిపాలన అందించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా దగ్గర ఉన్న అనుమతుల కాపీల్ని మీతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంబంధించిన సమాచారాన్ని మీ ద్వారా ప్రజలకు కలుపరుస్తాం. మేము కోర్టును కూడా ఆశ్రయించాము. కోర్టు కూడా దాని మీద స్టే ఇచ్చింది. ఆ బిల్డింగ్ జోలికి పోవద్దని చెప్పింది. అయినా కూడా భవనాన్ని కూల్చివేశారు. వారి యొక్క అధికార మదాన్ని అక్కడ చూపించారు.